గాజువాక జీవీఎంసీ 68వ వార్డులో 1.62 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక పరిధిలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే కార్పొరేటర్ గుడివాడ అనూష మాట్లాడుతూ జీవీఎంసీ నిధుల సహాయంతో 68వ వార్డులో ప్రజలకు మరిన్ని సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన పల్లా శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు 68వ వార్డులోని 1,62,00,000తోటి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జీవీఎంసీ నిధులతోటి అది కూడాను మనకి ఇక్కడ రోడ్లు, ట్రైన్లు పెండింగ్ ఉన్న వర్క్స్, అలాగే మనం లైట్ డెవలప్మెంట్ అవనివ్వండి, అలాగే పార్క్ డెవలప్మెంట్ గురించి మనం ఇక్కడ కేటాయించడం జరిగింది. అలాగే 26వ తారీఖున మరిన్ని టెండర్లు పిలవడం జరుగుతుంది. సుమారు 5 కోట్లతో వర్క్ ఇంకా త్వరలో మేము చేయబోతున్నాం చెప్తున్నాము. అలాగే పెద్ద పెద్ద డ్రైన్ సమస్యలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి. విశాఖ డైరీ డ్రైనేజ్ ఇవన్నీను, ఇవి కూడాను రానున్న రోజుల్లో కూడాను టెండర్లు పిలవడం జరిగింది. దీనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా మేయర్ గారికి, అలాగే పల్లా శ్రీనివాస్ గారికి, వార్డ్ డెవలప్మెంట్ కి ఎంతో సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 68 వార్డులో సుమారు 1,62,00,000తో మరి జీవీఎంసీ ఫండ్స్ తో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే అనంతలక్ష్మి గారు, శ్రీని గారు, అప్పరాజు గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా శాలిని గారు కూడా. అయితే ఈరోజు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మింది చెరువు, గతంలో కూడా చెరువుకి ఒక రూపురేఖలు తీసుకురావడం జరిగింది. అప్పుడు 1 కోటి రూపాయలతో. ఇప్పుడు మళ్ళీ దాని మీద ట్రాక్ వేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో జీవీఎంసీ ఫండ్స్ తో మింది గ్రామాన్ని, పాత గ్రామాలు అన్ని కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.